అందరికీ నమస్కారం అండి. ఎస్విఎస్ఎన్ వర్మ బాగా అతి చేస్తున్నారు. అంటే ఆయనకి ఉత్తమ నటుడు అనే అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. ఒక పెళ్లి చూపుల సినిమాలో ప్రియదర్శన్ డైలాగ్ అంటాడు కదా, మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో కమల్ హాసన్ అని. ఆ డైలాగ్ ఇతనికే బాగా సెట్ అయింది. నేను ఒక సభ జరిగింది పిఠాపురంలో. అయితే చంద్రబాబు గారి ఫోటో చాలా చిన్నదిగా ఉందని చెప్పేసి అలిగి దిగేసి అక్కడి నుంచి స్టేజ్ ఎక్కల. కానీ ఇతను మాత్రం క్యాంపెయిన్ చేసినప్పుడు చంద్రబాబు గారి ఫోటో చాలా చిన్నదిగా పెట్టుకుంటారు కదా. ఈయనకో న్యాయము, అతనికో న్యాయమా? అయితే ఇంతకుముందు ఈయన చాలాసార్లు నాయకుడి మీదే రివర్స్ అయ్యాడు. 2014లో ఇతన్ని తెలుగుదేశం పార్టీ గెంటేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. ఎలా గెలిచాడంటే స్థానికంగా ఉన్న కులాలను రెచ్చగొట్టి గెలిచాడు. ఆ తర్వాత 2019లో పెండెం దొరబాబు గారి చేతిలో ఓడిపోయారు. మళ్ళీ 24లో పవన్ కళ్యాణ్ గారి సీట్ త్యాగం చేశారని ఈయన ఏడుపు మామూలు ఏడుపు కాదు. బట్ ఏది ఏమైనా ఇతను లెగిసిన ప్రతిసారి జన సైనికులు ఇతనికి అలానే కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఈయన ఎన్ని వేషాలు వేసినా ఈయన వేషాలని తగ్గించడానికి జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అండ్ ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయినా కూడా మిమ్మల్ని మేము కౌంటర్ చేయడానికి రెడీగా ఉన్నాం వర్మ గారు. థ్యాంక్ యూ.